జూన్ 22 అనగా నిన్న టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో మేము సెలెక్ట్ అయ్యామని దాదాపు 100 మంది అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి రిక్రూట్మెంట్ తొందరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు. అసలు గ్రూప్ 1 విషయంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టడం ఏంది, దీనికి గల కారణాలను వివరించడానికి మన పరివర్తన్ ఇండియన్ ఐఏఎస్ ఎంజీ రావు సార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు మేము గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యాము, మాకు పోస్టింగ్ ఇచ్చేయండి అని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఏ విధంగా అభ్యర్థిస్తారు? ఎందుకంటే ఇది సబ్జ్యుడిషియల్ మ్యాటర్. ఇప్పుడు కోర్టులో మిగిలిన ఎవరైతే విక్టిమ్స్ అనుకుంటున్నారో వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. గ్రూప్ 1 మీద మల్టిపుల్ కేసెస్, కపుల్ ఆఫ్ కేసెస్ హైకోర్టులో ఫెయిల్ అవుతే హైకోర్టు దాన్ని పూర్తి విచారించి ఇప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ అభ్యర్థులు కూడా కేసు ఫైల్ చేశారు. అది జూన్ 13 కూడా హైకోర్టు ముందుకు రాబోతుంది. ఇలాంటి సమయంలో వెళ్ళిపోయి వీధుల్లోకి వచ్చేసి లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మా కన్నీళ్లు కారిపోతున్నాయి, ఇవి మాకు పోస్టింగ్లు ఇచ్చేయండి, తప్పులేదు. 563 పోస్టులకు గాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికీ అన్ని టెస్ట్లో అన్నిటినీ కంప్లీట్ చేసింది. బట్ వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది టీజీపీఎస్సీ? ఎందుకంటే కోర్టు ఓకే అనే వరకు అసలు టీజీపీఎస్సీకి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. అంటే ఇది సబ్జ్యుడిషియల్ మ్యాటర్ ఉండగా అభ్యర్థులు వెళ్ళిపోయి నాకు పోస్టింగ్ ఇచ్చేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నీ క్లియర్ అవుతే, కోర్టు కేసులు అన్నీ క్లియర్ అయిపోతే వాళ్ళు గవర్నమెంట్లోకి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వ విధులు నిర్వహించాలి, రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించాలి. దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ది కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్. అంటే దే హ్యావ్ టు బి ట్రస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ యందు ఎనలేని నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు కోర్టులో సబ్జ్యుడిషియల్ మ్యాటర్ ఉన్నప్పుడు మేము వచ్చి ఇవ్వడం అంటే ఒత్తిడి, అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్. ఎవరైతే నేనేం చెప్పడం లేదు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు ప్రెజరైజ్ ది గవర్నమెంట్, ప్రెజరైజ్ ది సొసైటీ, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హోల్డ్ ది గ్రూప్ 1 పోస్టులు అండి. ఎందుకంటే మీకు ఎనలేని భక్తి అనేది, భక్తి శ్రద్ధలు, నమ్మకం, ఒక ట్రస్ట్ అనేది కాన్స్టిట్యూషన్ అనేది మీరు చూపాలి. లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హోల్డ్ దిస్ పోస్ట్. యాక్చువల్గా ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. ఈ గ్రూప్ 1 నిర్వహణలో ఉన్న అన్ని విషయాల్ని ఐ హ్యావ్ బీన్ కీన్లీ అబ్జర్వింగ్ ద టీజీపీఎస్సీ యాక్టివిటీస్, ద ప్రొసీజర్ టు ఇంప్లిమెంట్ అండ్ టు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ దిస్ గ్రూప్ 1 అండి. ఈ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో నేను మెటిక్యులస్గా అబ్జర్వ్ చేస్తున్నా. దేర్ హ్యాస్ బిన్ లాట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్, అందులో తిరుగులేదు. అందుకనే కోర్టులో ఆర్గ్యుమెంట్ చూడండి, కోర్టులో కేసెస్ చూడండి. యాక్చువల్ కోర్టులో ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ ఇష్యూ జరగదు, కోర్టులో యాక్సెప్ట్ చేయడమే జరగదు, మనం తెలుసు. బట్ ద ఆనరబుల్ హైకోర్టు హ్యాస్ యాక్సెప్ట్ మల్టిపుల్ కేసెస్. ఐ నో క్లియర్లీ. నేను క్లియర్గా చెప్తున్నా ఫస్ట్ నుంచి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. 563 మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో, వెరిఫికేషన్ క్లియర్ అయిందో వాళ్ళని నేనేం అనడం లేదు. కానీ 563లో 10 మంది అయినా ఇర్రెగ్యులర్గా అక్కడ వచ్చి ఉంటే దట్ ఈస్ ద బ్లాట్ ఆన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఇట్ షుడ్ బి స్క్రాప్డ్. ఇట్ మన న్యాయ వ్యవస్థలో ఉంటుంది. ఒక్కడ దొంగ అయినా తప్పుకోకూడదు. 10 మంది దొంగలు తప్పుకున్నా ఒకడు నేరస్తుడు. అదేవిధంగా దీనికి అప్లై చేస్తే మనం ఒక్క దొంగ అయిన సిస్టంలోకి రాకూడదు. 563 100 మంది వచ్చిన వాళ్ళు నేను అనడంలో ఇది అంటలే. బట్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్. మీ కాన్సైన్స్ని మీరు క్వశ్చన్ చేసుకున్నా అక్కడ మీకు క్రెడిబిలిటీ లేదు. దట్టు ఎన్నో ఐ నో క్లియర్లీ సమ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అందులో ఎవరైనా నిజంగా మీరు ఇన్స్టిట్యూట్ వరకు ప్రొడ్యూస్ చేశారా? ఎవరైనా ఇప్పుడు 563లో నేను చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి, బ్యూటీ పార్లర్లోంచి వాళ్ళు అప్పుడే వచ్చిన వాళ్ళు, ఇప్పుడే మాకు అసలు ఏ క్వశ్చన్ పేపర్ సిలబసే తెలియదు, మేము రాస్తున్నామని. ఇంకొకళ్ళు వచ్చామో అప్పుడే బాడీ బిల్డింగ్ ఇవన్నీ ఫేస్బుక్లో ఫోటోలు డౌన్లోడ్ చేసి పెట్టడం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది గ్రూప్ 1 సర్వీస్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. ఇక్కడ అసలు ఏమీ లేదు. వాళ్ళ వల్ల మీకు వచ్చిందా, మీ వల్ల వాళ్ళకు వచ్చిందా కాదు. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకి 100% అన్యాయం జరిగింది. ఐ నో క్లియర్లీ. ఐ ఆమ్ ది పర్సన్, ఫస్ట్ టైం ఐ పాయింటెడ్ అవుట్ దట్ ఇష్యూ. నేను గ్రూప్ టీజీపీఎస్సీకి నేను లెటర్ రాసింది స్వయంగా నేను రాస్తే టీజీపీఎస్సీ చైర్మన్ గారు వెంటనే విత్ ఇన్ అవర్స్లో రిప్లై ఇచ్చారు. బట్ విత్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్. ఓకే, ఐ హ్యావ్ ఫేస్డ్ ది థ్రెట్స్, ఐ హ్యావ్ ఫేస్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఐ పర్సనలీ నేను సిట్ డౌన్లో కూర్చున్నాను, నేను అహింసాత్మకంగా. ఓకే, సోల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనుకుంటూ.
Okay, I know clearly there is a lot of, absolutely there are lot of discrepancies are there. అందుకే హానరబుల్ హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసింది. సబ్జుడిషియల్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళు ఇన్ కేసు హైకోర్టు 1 బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు లాట్ ఆఫ్, నేను ఒకటే చెప్తున్నానండి, ఐ క్లియర్లీ బిలీవ్ దట్ దిస్ నోటిఫికేషన్ షుడ్ బి స్క్రాప్డ్. ఇట్ విల్ బి స్క్రాప్డ్ by the honorable high court. And మీకు you know in what way that kind of argument has taken place in the honorable high court, అక్కడ జరిగిందని బట్టి చేస్తున్నా దెర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ. మీరు ఎవరైతే 563 మెడికల్ వెరిఫికేషన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకొచ్చి అక్కడికి వచ్చి ఇక్కడ తాబేలు ఈట్లాగా టాటాయిస్ లాగా కన్నీళ్ళు ఎవరో నమ్మరో, ఎందుకంటే మీలో గొప్పోళ్ళు ఉన్నారు, నేను కాదనడంలా. మీలో యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా వచ్చున్నారు, వాళ్ళని కూడా నేను ఒకటే అడుగుతున్నా ఏంటంటే, సో ఇఫ్ యూ కంపేర్డ్ విత్ యూపీఎస్సీ, వై దిస్ కైండ్ ఆఫ్ టీజీపీఎస్సీ ఇష్యూస్ ఆర్ ఎంటాంజిల్డ్ విత్ హైకోర్ట్ కేసెస్? Because of lot of discrepancies. So you don't have any eligibility to sit. గవర్నమెంట్ ప్రెజరైజ్ చేయడానికి ఏం లేదు. కోర్టుని నమ్మండి, కాన్స్టిట్యూషన్ నమ్మండి, రాజ్యాంగ వ్యవస్థను నమ్మండి. కోర్టు ఏం చెప్తే అది వింటారు. ఈరోజు మీరు 563లో 100 మందే ఉండొచ్చు, లేకపోతే 200 మంది చాలా తక్కువ, చాలా బాధలు పడి ర్యాంక్ సంపాదించుకోవచ్చు. జెన్యూన్, ఐ నో క్లియర్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ జెన్యూన్ పీపుల్ ఆర్ దేర్ అవుట్ ఆఫ్ ది 563. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ల్యాక్స్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు, దే ఆర్ విక్టిమైజ్డ్. ఈరోజు తెలుగు మీడియం వాళ్ళు లేరు. నేను ఒకటే పాయింట్అవుట్ చేశాను కదా, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరూ ర్యాంకులో లేరు. టీజీపీఎస్సీ సమాధానం చెప్పలే. తెలుగు మీడియం ఇక్కడ ఏమి ఇచ్చిందంటే తెలుగు మీడియం వాళ్ళు లేరు, ఆ విషయం చెప్పలేదు. నాకు రిప్లై ఇచ్చిన లెటర్లోనే అది టీజీపీఎస్సీ ఏమీ చెప్పలేకపోయింది. కంపేర్డ్ విత్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ హ్యాస్ అబ్జల్యూట్లీ ఫెయిల్డ్. యూపీఎస్సీని చూసుకుని నేర్చుకోవాలి. యూపీఎస్సీలు ఎందుకు కేసులు ఉండాల, యూపీఎస్సీలు ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నారు? ఓకే, అందువల్ల యూ డోంట్ హ్యావ్ ఎలిజిబిలిటీ. సబ్జుడిషియల్ మ్యాటర్ కాబట్టి మీరు సైలెంట్గా ఉండాలి. మీరు ఎన్ని ప్రెజర్ తెచ్చినా, ఎవరు మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేసినా, ఎమ్మెల్యేలు చేసినా, ఎమ్మెల్సీలు చేసినా, ఇన్స్టిట్యూట్లు చేసినా, యూ విల్ బి అట్టర్లీ ఫెయిల్డ్ బికాజ్ దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. నో వన్ కెన్ స్టే బిఫోర్ ఇట్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్స్టిగేట్ చేస్తున్నారో వాళ్ళే ఒకప్పుడు కేసులు వేశారు, ఈరోజు మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ఓకే, ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఫోటోలు వేసుకుంటారు. ఎవరు వాళ్ళు ఫోటోలు వేసేది? ఏంటి అది తతంగాలు? ఇది గ్రూప్ 1 అనుకుంటున్నారు, గ్రూప్ 4. నేను చెప్తున్నా కదా, 563లో అట్లీస్ట్ నేను ముందు నుంచి చెప్తున్నా, 563 పోస్టుల్లో ఒక 63, ఒక 100 మందిని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు దే ఆర్ నాట్ డిజర్వ్స్ టు ఈవెన్ హోల్డ్ ది గ్రూప్ 4 పోస్టులు. సో ఈ నోటిఫికేషన్ షుడ్ బి స్క్రాప్డ్ ఇట్. నేనే ఫస్ట్ నుంచి చెప్తున్నా ఈ విషయాన్ని. అసలు గ్రూప్ 1 మీద ఇంత లేట్ అవ్వడానికి కారణమైంది, టీఎస్పీఎస్సీ మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, అసలు ఈ కేసు కోర్టుల్లో చిక్కుపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఏమీ లేదండి, యూపీఎస్సీతో కంపేర్ చేస్తే టీజీపీఎస్సీ దీన్ని ఎలా చేస్తుందంటే ఒక నాటకాల్లో చేస్తున్నారు. ఓకే, ఇది ఎలా చేస్తున్నారంటే కనీసం టీజీపీఎస్సీలో అంత మెకానిజం ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీ, మాది కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకుంటూ కేసులు పెడతారు ఆర్టికల్ 350 నుంచి చూసుకుంటే. కానీ ఒక అవుట్ సోర్సింగ్, ఒక పర్సన్ లీకేజ్ చేస్తుంటే ఒక ఏం చేస్తున్నారు ఇంత సిస్టమ్? ఏం చేస్తున్నారు ఈ సిస్టమ్? ఓకే, వాళ్ళకి పని అసలు ఏం చేస్తున్నారు? ఒకసారి లీకేజ్, ఒకసారి చాలా దారుణమైన విషయం బయోమెట్రిక్ తీసుకోవడం, నోటిఫికేషన్లు ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయలేరా? 2 సార్లు ఫిలిమ్స్ పోయింది. ఓకే, 2 సార్లు ఫిలిమ్స్, ఎంత కష్టం అది. తర్వాత 3వసారి నోటిఫికేషన్ మారితే 3rd టైం ఓకే ఫిలిమ్స్ 3.0 రాశారు. ఇప్పుడు మెయిన్స్ అగమ్య గోచరం. మెయిన్స్ ఏ కండిషన్లో పెడతారు? నేను ఒకటే చెప్తున్నా కదా, ఇదే టీజీపీఎస్సీ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అశోక్ నగర్లో వేలాది మంది పీపుల్ ఏడుస్తున్నారు. అసలు ఎగ్జామ్ జరిగిద్దా జరగలేదంటే నేను జరిగిద్ది అని చెప్తూ కూర్చున్నా, నా మీద అటాకులు జరిగిద్ది అన్న. ఆ టైంలో టీజీపీఎస్సీ నుంచి మహేందర్ రెడ్డిగా డీజీపీ పోలీస్ పౌరు అన్నీ తెలుసు. బాబు మీకు ఎగ్జామ్ జరుగుతుంది, మీరు రాయండి అని ఒక్క మాట చెప్పనందుకు ఎంత ఆబ్సెంట్ అయ్యారండి. దిస్ ఈజ్ వాట్ ద వే ద ఫంక్షనింగ్ స్టైల్ ఆఫ్ ది టీజీపీఎస్సీ అండ్ కంపేర్డ్ విత్ యూపీఎస్సీ. యూపీఎస్సీ నుంచి ఏం నేర్చుకుంటున్నారు మీరు? యు ఆర్ సోకాల్డ్ డీజీపీఎస్ అవుతారు, ఐఏఎస్లు అవుతారు. ఎందుకు ఇది? ఈ విద్యార్థులు మీ పిల్లల్లాగా కూడా ఇక్కడ చూడటంలే. మీ పిల్లలు ఎంత బాధపడతారు ఈ ప్లేస్లో. ఇఫ్ మై సన్స్ అండ్ డాటర్స్ వర్ దేర్ అనుకుని మీరు అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏంటండి మీరు అసలు దారుణమైన స్థితి. టీజీపీఎస్సీ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. ఇక్కడ నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది టీజీపీఎస్సీ, దోజ్ హు ఆర్ రన్నింగ్ దిస్ టీజీపీఎస్సీ. నేను ఎప్పుడు చెప్తాను, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ బ్యాడ్, ఇట్ వుడ్ టు బి బ్యాడ్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నా. మీరు ఒక రాజ్యాంగబద్ధ సంస్థని టీజీపీఎస్సీని నడిపే విధానం ఇదా?
ఈరోజు ఎవరు బలవుతున్నారు, ఎందుకు బలవ్వాలి? ప్రెస్ కాన్ఫరెన్స్లు, రోడ్ల మీద ప్రదర్శనలు, రోడ్ల మీద అడ్డంగా ఆడపిల్లలు గుడ్ల కట్టుకుని కూర్చోవడం ముఖం చూపించలేక. ఎందుకంటే అటు బతుక ఇట బీటెక్లో IITNC ఈ బతుకులు ఏంటి? మీ కూతుళ్ళకి ఎక్కడ చదువుతారు? మీరు ఎవ్వరూ కూడా TGPSలో పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా అవసరమైతే ఏదైనా చేసి అందులో పెడతారు, కానీ మీరు ఎవరో కూడా వీటిని ప్రిపేర్ చేయించరు. కానీ మాకు ప్రిపేర్ అవ్వండి, ఇది ఆల్టర్నేటివ్ లేదని సత్యాలు చెప్పరు. UPSC లాగా ఒక జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయరు. మీకు రాజ్యాంగబద్ధాన్ని ఎలా నడపాలో తెలియదు. అక్కడ ఏపీలో చూడండి, అనురాధ మేడం గారు గవర్నమెంట్ ఉన్న TGP టైంకి పెట్టింది ఎగ్జామ్ అంతే. అలాంటి కఠినాత్మక మీకు ఎంత లేదు. మీరు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి చెప్పరు. మాది కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో నిజంగా చెప్తున్నా కదా, TGPSని దోజ్ ఆర్ రన్నింగ్ దిస్ TGPS ఎవరంటే రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి. మీరు రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకోండి. రాజ్యాంగాన్ని చేతుల్లో పెట్టుకొని ప్రజలు అయ్యో మేము రాజ్యాంగబద్ధ పదవిని అలంకరిస్తున్నామని గట్టిగా బుద్ధి ఉండాలి మీకు. నేను చెప్తున్నాను కదండి, ఎన్ని చెప్పినా రాజ్యాంగబద్ధ సంస్థని ఎలా నడపాలో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి ఈరోజు కోర్టు అక్కడ మిమ్మల్ని అక్షంతలు వేస్తుంది. కోర్టులే కదా ఒకసారి లీకేజ్ ఏంటండి? ఆ లీకేజ్ ఏంటి? ఆ లీకేజ్ ఏంటి? ఎవరు బాధపడాలి? వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ లీకేజ్? నవ్వుతారు కూడా. ఒక చిన్నపిల్లడు కూడా ఒక సిస్టమ్ను ఆపరేట్ చేసేవాడు, మీరు IAS రిటైర్డ్ అయ్యి ఆ సిస్టమ్ మీ అవుట్ సోర్సింగ్ కూడా మిమ్మల్ని మోసం చేస్తే చూడలేరా? వాళ్ళ పనిష్మెంట్ ఏది? ఎంక్వైరీ ఏది? సో అక్కడ ఏంటంటేనండి, TGPSC ఇట్ ఈజ్ ఫెయిల్డ్. రాజ్యాంగబద్ధ సంస్థను నడపడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఇది కోర్టులో కేసులు అనుకోండి. UPSC చూడండి, అక్కడ ఎవరో కోర్టు వేయలేరు. ఇప్పుడు 563 ఎవరైతే మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారో వాళ్ళలో చాలామంది UPSC సెలెక్ట్ అయ్యారు. మరి అక్కడ ఎందుకు మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వై యు ఆర్ అనేబుల్ టు క్వశ్చన్ ది UPSC? బికాజ్ యూ హ్యావ్ ది ట్రస్ట్ ఇన్ ది UPSC. బట్ హియర్ యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ ద TGPSC. దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. అసలు UPSCతో పోల్చుకుంటే TGPSC ఎగ్జామ్ నిర్వహణలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఏం లేదండి, సింపుల్. అక్కడ ఏంటంటే బాధ్యతాయుతంగా TGPSCని నడిపేవాళ్ళు పనిచేయడం లేదు. బాధ్యతాయుతంగా ఇది మాది UPSC మోడ్లో పనిచేద్దాం, ఒక రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే 563 పోస్టులు అంటే భవిష్యత్తులో 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ యొక్క దిశను మార్చే ఒక ఆఫీసర్స్ని మేము రిక్రూట్ చేస్తున్నాం అనే ఒక ఇంటిగ్రిటీ లోపించింది వీళ్ళకి. అందువల్ల UPSCలో కూర్చుంటే హోతా అని ఒక అద్భుతమైన పర్సనాలిటీస్ ఉంటాయి. నేను అటెండ్ అయ్యాను UPSCలో. వండర్ఫుల్ ఇంటర్వ్యూలు, వండర్ఫుల్ ప్రొసెసర్. ఏ టైంలో ఒక ఫ్లడ్స్ వచ్చినా ఈ ఎగ్జామ్ జరిగిద్దని ఒక నమ్మకం నాకు ఉండేది. ఈరోజు నాకు UPSC ఇంటర్వ్యూకి వెళ్ళి IAS రాకపోయినా నాకు రాకపోయింది, నాకు నేనే నిందించుకున్నాను. కానీ ఐ నెవర్ డేర్ టు క్రిటిసైజ్ ది UPSC, ఎందుకంటే ఐ ట్రస్టెడ్ ఇన్ UPSC. ఆ టైపు మోడ్ ఒక ట్రస్ట్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఒకది అంటే నమ్మకం లేదు. ఈరోజు TGPSC అసలు TGPSC వీళ్ళ వల్ల TGPSCని తిట్టబడుతుంది. అది రాజ్యాంగబద్ధ సంస్థను తిడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చాలామంది కూడా ఇది ఎందుకో ప్రిపేర్ అవుతారు, వెళ్ళి MNREG వర్క్ చేసుకుంటే బెటర్ కదా అని ఒకటి వచ్చింది. ఇప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళి MNREG వర్క్ చేసుకుంటున్నారండి. ఇది TGPSC నిర్వహణ. UPSC లాగా ఒక జాబ్ క్యాలెండర్ ఉందో, ఒక టైంకి పెట్టరు. లీకేజీలు, నోటిఫికేషన్ వాళ్ళు రాసిన నోటిఫికేషనే ఇక్కడ ఇంప్లిమెంట్ కానివ్వరు. లీకేజీలకు వాళ్ళే వెసులుబాటు ఇస్తారు. అక్కడ మిస్అప్రోప్రియేషన్ ఉంది. TGPSCలో ఎంత వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఇవ్వడం, ఇవి ఇవ్వడం, బయట వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ కొడుకులకి, వీళ్ళకి, చుట్టాలకి వాళ్ళకి ఫీర్ ఉండదు, విత్ ఫేవర్ తోటి వెళ్ళిపోతున్నారు. ఇలా ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడానికి 1-2 రీజన్లు కాదు. తెలుగు మీడియం అంటే అసహించుకు, దే ఆర్ హేట్రెడ్ ది తెలుగు మీడియం. ఎందుకంటే తెలుగు మీడియంలో వచ్చిన వాళ్ళే అక్కడ TGPSCలో ఉన్నా తెలుగు మీడియం అంటే హేట్రెడ్. తెలుగు మీడియాన్ని రిక్రూట్మెంట్ ఎంగేజ్ చేసుకోలేదు వాళ్ళని. ఓకే, ప్రొఫెసర్స్ ఎంగేజ్ చేసుకుని అక్కడ రోజు అది ఎవాల్యుయేషన్ చేయలేదు. ఎవాల్యుయేషన్ చేయమంటే అక్కడ ఎన్నో తాడుకులు. ట్రాన్స్పరెన్సీ లేదు, ఎవరు నమ్మరు దాన్ని. ఒక రీఎవాల్యుయేషన్కి ఎన్ని కోట్లు వసూలు చేశారు? హౌ మచ్ మనీ దట్ TGPSC ఆఫీషియల్స్ ఆర్ స్పెండింగ్ ఫర్ ది కోర్ట్ కేసెస్? అది ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? అభ్యర్థుల్ని బెదిరించడం. ఓకే, వాళ్ళు కాల్ లాగు హిస్టరీని ఒకదాన్ని కూడా మెయింటైన్ చేసి ఈరోజు కోర్టుకి సరైన కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో TGPSC ఉందంటే యూ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ ద ఫంక్షనింగ్ స్టైల్ ఆఫ్ ది TGPSC. అదే హైకోర్టు ఒక UPSC కేసు హైకోర్టులో కేసులకు వస్తే ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు రన్ చేస్తారు. ఏ టైంలో కూడా ఒక కోర్టు UPSC రిక్రూట్మెంట్ ప్రాసెస్ని స్టాల్ చేయలేదు. గత 78 సంవత్సరాల స్వతంత్ర దేశ హిస్టరీలో UPSC నిర్వహించిన ఎగ్జామ్ మీద స్టే ఇచ్చి ఎగ్జామ్ను ఆపిన చరిత్ర UPSCలో లేదు. ఎందుకు TGPSCలో వస్తుంది? దిస్ షుడ్ బి క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మిస్అప్రోప్రియేషన్, ఇర్రెగ్యులారిటీ, డిస్క్రిపెన్సీస్కి ఇవ్వడం వల్ల పీపుల్ మిమ్మల్ని బిలీవ్ చేయడంలే. రాజ్యాంగబద్ధ సంస్థ పవిత్రతను మీరు పోగొడుతున్నారు. UPSC నుంచి నేర్చుకోవడం లేదు.
ఇలా ఎన్నో కారణాల వల్ల ఇవన్నీ డిలేస్ అంటే కోర్టు ఎంటేంజల్డ్ విత్ కోర్టు కేసెస్. అసలు రిక్రూట్మెంట్లో ఇంత ప్రాబ్లం ఉంది, అసలు టీజీపీఎస్సీని దీనికి ఎందుకు బాధ్యురాలు చేయకూడదు? ఎస్ అండి, బాధ్యురాలను చెయ్యాలి. యాక్చువల్గా ఎప్పుడైనా కోర్టు కేసులు ఎక్కువ వస్తే ఇదేంటంటే ప్రతి సంవత్సరం టీజీపీఎస్సీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఈ టీజీపీఎస్సీ అని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని యూపీఎస్సీ కూడా, యూపీఎస్సీ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వీళ్ళైతే గవర్నర్కి రిపోర్ట్ ఇస్తారు మేము ఇన్ని చేశామని. అక్కడ గవర్నరు తర్వాత అసెంబ్లీకి సమర్పిస్తారన్నమాట, స్టేట్ అసెంబ్లీకి. ఈ లోపు ఇక్కడ ఉంది కాబట్టి గవర్నర్ పర్యవేక్షణ దీని మీద ఎక్కువ చేయాలి. గవర్నర్ అంటే మనకు తెలుసు, స్టేట్ గవర్నమెంట్ అపోజిషన్ ఉన్నప్పుడు గవర్నర్ పాత్ర ఒక వివాదాస్పదం. ఈ గవర్నర్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేయొచ్చు, గవర్నర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఈరోజు ఎన్ని కేసుకు వచ్చినాయని క్వశ్చన్ వేయాలి, వాళ్ళు లేకపోతే వాళ్ళని తీసి పడేయాలి, వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చి ఇంకొకళ్ళు ఎఫిషియెంట్ పర్సన్స్ ఏమైనా కరువా? ఈజ్ దర్ ఎనీ డెత్ ఆఫ్ దిస్ ఎఫిషియెంట్ పర్సనాలిటీస్ ఈవెన్ ఇన్ తెలంగాణ? ఏదైనా డెత్ ఉందా? నో లాక్యునా. అలాంటి వాళ్ళని పెట్టాలి. ఇలా రిక్రూట్మెంట్ పెడితే వాళ్ళకి పనిష్మెంట్ వస్తుందని భయం ఉంటే అది ఉంటుందండి. యాక్చువల్గా హయ్యెస్ట్ ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళ పర్సనాలిటీని తెచ్చుకోవడం బెటర్ అనమాట. వీళ్ళని భూతార్థాలు పెట్టి వెతకలేం. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా అసలు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ బాడీ కాబట్టి. కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు స్టేట్లో. వాళ్ళని కంట్రోల్ చేయాలి స్టేట్ గవర్నమెంట్. కొన్ని సైకిల్తో సీఎం కొన్ని సైకి చేసిన వాళ్ళు కంట్రోల్ అవుతారు. అంటే మిస్అప్రోప్రియేషన్, మినిస్టర్లను అక్కడ ఇన్వాల్వ్ అవనివ్వకూడదు. ఇవన్నీ ఉంటేనే అవుద్దండి. కానీ వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఒకటి ఉంది అంటేనే, అంటే భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. మీకు రాజ్యాంగం అంటే భక్తి ఉండాలి, కానీ రాజ్యాంగాన్ని అక్కడ నిర్వర్తించలేదు కాబట్టి భయం కావాలి. సో దేర్ షుడ్ బి సంథింగ్ అనమాట. అంటే ఏదో ఒకటి రాజ్యాంగ అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చి ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ ఇన్ తెలంగాణ అండి. లాస్ట్ 10 years తీసుకుంటే ఒక 50-100 లీకేజ్లు ఉన్నాయి అక్రాస్ ది కంట్రీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. యూపీఎస్సీ సక్సెస్ ఇది ఫెయిల్యూర్. అంటే ఇది నేషనల్ ఇష్యూ అయిపోతుంది. ఇప్పుడు బీహార్ చూసినా, పంజాబ్ చూసినా, మహారాష్ట్ర చూసినా, కర్ణాటక, తమిళనాడు, ఏ స్టేట్ చూసినా ఇట్స్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. కాబట్టి ఇది ఏం చేయాలి? ఒక అమెండ్మెంట్ ఏదో ఒకటి తీసుకురావాలి. యూపీఎస్సీ పర్యవేక్షణ డైరెక్ట్గా పెట్టాలి. ఇప్పుడు హైకోర్టుల మీద, కింద కోర్టుల మీద సుప్రీంకోర్టు పర్యవేక్షణ ఎలా ఉందో ఈ సర్వీస్ కమిషన్స్ మీద యూపీఎస్సీ పర్యవేక్షణ ఏదైనా పెట్టినప్పుడు అక్కడ మనం చేసే వీలు ఉంటుంది అనమాట. అది అప్పుడే మనం దీన్ని నివారించగలుగుతాం. మరి గ్రూప్ 1 లాంటి ప్రెస్టీజియస్ సర్వీస్ని టీఎస్పీఎస్సీ నుంచి తప్పించి యూపీఎస్సీ లాంటి మంచి సర్వీసులకు ఎందుకు ఇవ్వకూడదు? ఎస్ అండి, ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అవుతాయి అంటే, ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అవుతే అది వెంటనే యూపీఎస్సీకి ఇచ్చేటట్టు ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు ఫిలిమ్స్ 2 సార్లు అయింది, ఫిలిమ్స్ 3వసారి రాశారు. ఒకటిసారి లీకేజ్, ఒక బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకుపోవడం, 3వసారి రాశారు. ఇప్పుడు మెయిన్స్ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు హైకోర్టు ద్వారా దాన్ని సుప్రీంకోర్టు అది యూపీఎస్సీకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల గత ఫెయిత్తో అభ్యర్థులు చక్కగా రాస్తారు. ఎందుకంటే చాలా పేదరికం నుంచి వచ్చి వాళ్ళు బాధలు పడి కన్నీళ్లతో సెంట్రల్ లైబ్రరీలో 5 రూపాయలకి ఫుడ్లు తింటూ వాళ్ళు బతికారు. ఎన్ని సంవత్సరాల డికేడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014 తర్వాత 2025కి ఈరోజు 11 వసంతాలైన తెలంగాణ ఫామ్ అయ్యి ఈ రోజు కూడా నోటిఫికేషన్ అవ్వలేదు. సో పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ టీజీపీఎస్సీ. వాళ్ళు అయ్యో మళ్ళీ ఇది పెట్టినా మళ్ళీ ఏమవుద్దాం, మెయిన్స్ 2.0 ఆల్రెడీ అశోక్ నగర్లో చక్కర కొడుతూ ఉంటారు సోషల్ మీడియాలో అండి. మెయిన్స్ 2.0, మెయిన్స్ 3.0, ఫిలిమ్స్ అయ్యింది కదా, ఇది బాధ. మళ్ళీ రాస్తే పరిస్థితి బాగోదు. ఈ మధ్యలో ఏజ్ రిలాక్సేషన్ అయిపోయేవాళ్ళు, ఈ మధ్యలో డిగ్రీలు అయిపోయి ఏం చేయాలో తెలియదు, పక్కోళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు సోషల్. ఇప్పటికే 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ తెలిసి 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పేర్లు కూడా బయటకు వస్తలే. సో ఇంత భయంకరమైన పాపాలు జరిగేటప్పుడు ఇలాంటి దాన్ని తీసుకెళ్ళి యూపీఎస్సీకి ఇస్తే చాలా ప్రశాంతంగా, మేము అయినా అవ్వకపోయినా పర్లేదు, ఆ నోటిఫికేషన్లో సరైన వాళ్ళు వచ్చారు అనేది కావాల్సి విద్యార్థులకి. నాకు అవ్వకపోయినా పర్వాలేదు, నాకు గ్రూప్ 1 వద్దు, నేను సెలెక్ట్ అవ్వలేదని నేను భరిస్తాను. కానీ నాకంటే హీనుడు మిస్అప్రోప్రియేషన్ ఏదో డొంకతొరుగుడు ధోరణితో అక్కడికి వచ్చేసాడు అంటే అతను బాధపడతాడు. ఇది ఆయన్ని ఎంఎన్ఆర్జీ వర్క్ చేసుకోమన్నా నీకు రాలేదని చేసుకుంటాడు. కానీ అతనికంటే అసమర్థుడు సిస్టంలోకి వెళ్ళినప్పుడు అతను బాధపడతాడు. అతని జీవితమే బాధపడుద్ది, అతని లైఫే బాధపడుద్ది. ఎందుకంటే తెలంగాణ కోసం నేను అంకితం అవుదాం, భారతదేశం సేవ చేద్దామని వాళ్ళు వస్తే ఇంత ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ జీవితాల కోసం నిందింపబడుతున్నారు. ఈరోజు ఇప్పుడు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీరు ఎన్నైనా చేసుకోండి, కానీ పర్సనల్లీ ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఈవెన్ తెలంగాణలో ఇది ఏమైనా పోల్ పెడితే 99% 99 కదండి, 99.999 అసలు ఈ రిక్రూట్మెంట్ మాకు వద్దని చెప్తారు. ఆ ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకంగా ఉంది. ఓకే, అందువల్ల కోర్టులు అక్కడ పరిగణించి అద్భుతమైన ఆర్గ్యుమెంట్ అక్కడ జరిగింది. మేము అందరం కోరుకునేది జుడిషియరీ. వీఆర్ బిలీవింగ్ ఇన్ ఇట్ అండి. రాజ్యాంగ వ్యవస్థ తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తా అనుకుంటున్నా. ఇట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థనే నమ్ముకోండి అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. టీజీపీఎస్సీలో ఉన్న వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి.
అందరూ ఫాలో అవ్వండి, కోర్టు అందరూ ఫాలో అవుతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగదు. ఓకే, మళ్ళీ అద్భుతం జరిగితే తెలంగాణ భవిష్యత్తు వచ్చే 2-3 దశాబ్దాల పాటు తెలంగాణ దిశను నిర్ధారించే ఒక అద్భుతమైన 563 గ్రూప్ 1 సైన్యం బయటకు వస్తే అద్భుతాలు జరిగితే అనుకుంటున్నా. రాజ్యాంగ వ్యవస్థ మందు నమ్మకం ఉండాలి, రోడ్ల మీదకి రావాల్సిన లేదు. రాజ్యాంగ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా వ్యవహరించాలంటారు? ఏం లేదండి, ప్రభుత్వం ఎలా వ్యవహరించాలంటే ఇంకా కోర్టు కేసులు సాగదీకండి. ఇప్పుడు కోర్టు కేసు ఇచ్చింది అనుకోండి, దాన్ని సాగదీకండి. మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఇది ఇస్తాం. అసలు వివాదాస్పదం. అసలు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ మీరు ఇన్వాల్వ్ అవుతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న మెంబర్స్ని వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు కదా, వాళ్ళని విద్యార్థులతో మాట్లాడమనండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. రాహుల్ గాంధీయే సెంట్రల్ లైబ్రరీకి వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు ప్రజలు వేశారు, విద్యార్థులు వేశారు. నా కళ్ళతో నేను చూశాను. విద్యార్థుల వల్ల ఈరోజు ఒక 2-3 కారణాల్లో విద్యార్థులు అనేది అతిపెద్ద కారణం. ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ ఉందంటే కాంగ్రెస్ ఒకటే పడుతుంది, జై బాపు, జై భీమ్, జై సంవిధానం చెప్తుంది. ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది. రాహుల్ గాంధీ గారు బీహార్ వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని పరిగణనలో తీసుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అంటే మీరు కూడా అలా వ్యవహరించండి. రాజ్యాంగబద్ధంగా జై సంవిధానం అనుకుంటూ వ్యవహరిస్తే ఇది ప్రభుత్వంలో అది తప్పులు ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయండి, మళ్ళీ పెట్టండి, మళ్ళీ నిర్వహణ ఈ విధంగా ఉండాలి. ఇందులో తప్పులు ఉన్నాయని తెలిస్తే, డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని తెలిసిపోతుంది. తెలుగు మీడియం తెలుగు విద్యార్థుల్ని రక్షించలేదు. అక్కడ డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే తెలిసిపోతుంది అసలు ఏమీ లేదు, టోటల్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆ రిక్రూట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడితే మళ్ళీ 10 కాలాల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటున్నా. ప్రజలు కోరుకునేది అదే అండి. ఇప్పుడు నేనేం చెప్పాను అనేది ఇంపార్టెంట్ కాదు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, దానికి అనుకూలంగా ప్రభుత్వం కూడా పనిచేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ను ఒకసారి చూస్తే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఇక్కడ ఇలాంటి రిక్రూట్మెంట్ ట్రాన్స్పరెంట్గా జరిగితే చాలు. ఎవరికి వచ్చిందని పారదర్శకంగా నిర్వహించండి. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఇంకొక 6 నెలలైనా పట్టండి, ఓ సంవత్సరమైనా పట్టండి. ఎవ్వరూ బాధపడరు ఈ విషయంలో. దీనివల్ల గ్రూప్ 2 ఆగిపోయింది, గ్రూప్ 3 ఆగిపోయింది. వాళ్ళందరూ రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంఎన్ఆర్ఈజీ వర్కులు చేసుకుంటున్నారు. నాకు తెలుసండి, 100 మంది స్టూడెంట్లు ఎంఎన్ఆర్ఈజీ వర్కులు చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళి కూలి పని చేసుకుంటున్నారు. డిగ్రీలు చదివి 15 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు ఇక్కడ ప్రిపేర్ అయ్యి పెళ్ళి ఇల్లు ఏమీ లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పల్లెటూర్లు వెళ్ళి మళ్ళీ ఆ వర్కులో ఇన్వాల్వ్ అవుతే వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. వీళ్ళంతా ప్రభుత్వం పరిగణించి టీజీపీఎస్సీకి నెసరీ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చి, ఆదేశాలు ఇవ్వక్కర్లేదు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, ఆదేశాలు ఇవ్వకుండా ఇలా చేయండి ఏంటిదని నోటిఫికేషన్ జీవో చేంజ్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది ఎప్పుడైనా. అది అలా ఇలా చేస్తే అందరికీ ఉత్తమం.